కొన్ని జీవులు ఉంటాయి, అవి ఎంత చీకొట్టినా కూడా వాటి బుద్ధిని మార్చుకోవు. అలాగా ఇక్కడ తమిళనాట తన పదవిని కోల్పోయినా, తన తండ్రి కూడా ఓడిపోయినా, అన్ని విధాలుగా నేల నాకినా కూడా తనకున్నటువంటి ఆ విషపు భావజాలాన్ని మాత్రం వీడలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే ఉదయనిధి స్టాలిన్. ఈ వ్యక్తి ఒక నాయకుడిగా కంటే హిందూ ద్వేషిగా బాగా పనికొస్తాడు. ఓపెన్గా అక్కడ తమిళనాట అసెంబ్లీ సాక్షిగా మరొకసారి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాల్సిందే అనేలాగా మాట్లాడాడు. జనాలను విడగొట్టే సనాతన ధర్మం అనేలాగా మాట్లాడాడు. జనాల్ని సనాతన ధర్మం విడగొడుతోందా? ఏ విధమైన ప్రమాణాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు? ఇతర మతాల గురించి ఈ స్థాయిలో మాట్లాడగలడా? కనీసం ఒక 10% క్వశ్చన్ చేయగలడా? సరే, సంస్కరణవాదమే అనుకుందాం. లేదు, ఒకసారి ముందుగా వీడియో చూద్దాం. ఆటో డబ్బింగ్లో ఇది ఇన్స్టాగ్రామ్ మనకు కనిపిస్తుంది కదా, కనుక వినండి, తెలుగులోనే ఉంటుంది. ద్రవిడ మున్నేట్ర కజగం నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మిత్రపక్ష శాసనసభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వానికి మరియు గౌరవనీయులైన ముఖ్యమంత్రికి నా శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన సభాపతికి మరియు సభ ఉపసభాపతికి నా ధన్యవాదాలు. మీ సేవలు వర్ధిల్లాలి. మళ్ళీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. తమిళం వర్ధిల్లాలి, తమిళనాడు వర్ధిల్లాలి. ప్రజలను విభజించే సనాతనం ఖచ్చితంగా నిర్మూలించాలి. ధన్యవాదాలు. నమస్కారం. దానికి అక్కడ ఉన్నటువంటి మిగతా సభ్యులందరూ కూడా బల్లలు చరిచారు. జోసెఫ్ విజయ్ గారు నమస్కారం పెట్టారు. అంటే ఆయన కూడా స్వాగతించారని అర్థం చేసుకోవాలి. మొత్తంగా ఎవరు పోయి ఎవరు వచ్చినా అక్కడ ఒకటే టార్గెట్, సనాతన ధర్మం. అదంటే ఎందుకంత నొప్పు అర్థం కావట్లేదు. దాని మీనింగ్ కూడా తెలియదు వాళ్ళకి. మళ్ళీ గతంలో మలేరియా, డెంగ్యూ అంటూ పిచ్చుకోతులు కూసినటువంటి ఇదే వ్యక్తి దేశవ్యాప్తంగా పాపులారిటీ గడించాడు. వీళ్ళకి ఏంటంటే కాంట్రవర్సీ మీద పాపులారిటీ రావడం ముఖ్యం అనుకుంటున్నారేమో. మొత్తానికి ఆ దిశగా సక్సెస్ అవుతూ ఉన్నారు. ఈ కేసుల విషయంలో కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా ఏవో 4 ముట్టికాయలు పడతాయి తప్ప వీళ్ళ బుద్ధిలో మాత్రం మార్పు రాదు. అవసరమైతే 4 సారీలు చెప్పేస్తారు, మరలా అదే ధోరణి. ఇటీవల ఒక వీడియో చేశాను, మన భరతవర్ష కట్స్లో అప్లోడ్ చేశాను, చూడండి. వరుసపెట్టి డిఎంకే నేతలు ఎన్నెన్ని సందర్భాల్లో ఎంత దారుణమైనటువంటి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారో అందులో చెప్పాను. ఇప్పుడు తాజాగా చేసినటువంటి ఈ వ్యాఖ్య కూడా హిందూ వ్యతిరేక వ్యాఖ్య కాకుండా ఎట్లా పోతుంది? హిందూ అనొద్దు, సనాతన ధర్మం అనొద్దు, జాతీయవాదం అనొద్దు, దేశం అనొద్దు, దేశభక్తి అనవద్దు. అంతేకాదు వందే మాతరాన్ని పూర్తి స్థాయిలో ప్లే చేస్తే దాన్ని కూడా వినకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది సభ్యులు వాకౌట్ చేశారు. అదే తమిళనాడు అసెంబ్లీలో. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో కూడా ఎంఐఎం నేతలు కొంతమంది వాకౌట్ చేశారు. వందే మాతరం పడదు, కానీ ఈ దేశం కావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి హక్కులు కావాలి. ఏమిటో అర్థం కాని పరిస్థితి. వీళ్ళకి ఉన్నటువంటి ఈ ఛాందసవాదం, ఈ ఉన్మాదం మరలా హిందువుల్లో చూపిస్తూ ఉంటారు. హిందువులు ఇవన్నీ భరించబట్టే కదా మీరు ఎన్ని చేసినా సహిస్తూ ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తోంది. అలాంటి సనాతన ధర్మం పాటించేటటువంటి హిందువులు నాశనం అవ్వాలని కోరటం, అది కూడా అసెంబ్లీ సాక్షిగా పిలుపునివ్వటం, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడడం ఎంతటి శోచనీయం. దీన్ని గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు అంధభక్తులు, వాళ్ళు ఫాసిస్టులు, వాళ్ళు మతోన్మాదులు, వాళ్ళు బత్తాయిలు, ఇంకేదో అంటారు. అరే ఎందుకురా భాయ్ సనాతన ధర్మం గురించి నెగిటివ్గా మాట్లాడడం? అన్ని మతాలను కలుపుకుని పోవాలి కదా. భారతదేశ రాజ్యాంగం అదే చెబుతోంది కదా. ఇంత నీచపు వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్ గారిని గారు అనాలంట. వాడు వీడు అంటే మళ్ళీ అఫెండ్ అవుతారు. చివరిగా ఇంకో పాయింట్ కూడా చెప్తాను చూడండి. ఈ తమిళనాడులో 2011 లెక్కలే తీసుకుంటే హిందువుల జనాభా 6.31 కోట్లంట. క్రైస్తవుల జనాభా 44 లక్షల పైచులుకు, ముస్లింల జనాభా 42 లక్షల పైచులుకు, ఇతరులు ఒక 2 లక్షల పైచులుకు. అంటే 6 కోట్ల పైచులకు మంది హిందువులు ఉన్నారు. కానీ వాళ్ళు పాటించేటటువంటి సనాతన ధర్మం ఎరాడికేట్ అవ్వాలని వీళ్ళు ధైర్యంగా పిలుపునిస్తున్నారు. అంటే ఇక్కడ చేతకాని సజ్జాలు ఎవరు అంటే హిందువులే కదా. రాధా ఆవేశం. అందుకనే గత 60-70 సంవత్సరాలుగా ఇలాంటి నేతలందరూ కూడా ఎందులో సక్సెస్ అయ్యారు అంటే, నేను నిన్ను కొడతా కానీ నువ్వు రియాక్ట్ కాకూడదు, పడి చచ్చినట్లుగా బతుకున్న శవంలాగా బ్రతకాలి తప్ప నీవు మాత్రం రియాక్ట్ కాకూడదు అనేలాగా ప్రతి హిందువు మెదడుని తయారు చేశారు. దాన్ని తట్టి లేపే పని చేస్తున్నటువంటి మాబోటి వారందరి మీద విషం కక్కుతూ ఉంటారు. ఏదేమైనా సరే హిందువుల్లో ఉన్నటువంటి నిస్తేజం ఈ విధమైన వ్యాఖ్యలు వాళ్ళు చేసేలాగా ధైర్యాన్ని ఇస్తోంది. మనమేమి పేకలేం అనే ఒకే ఒక్క సాకుతో వాళ్ళది చేయగలుగుతున్నారు.